నేను ఇంతకుముందు రామకృష్ణ వార్డు మెంబర్గా ఉంటే మంచి మంచి పనులు ఎన్నో చేసిండు. ఇప్పుడు ఆయన్ని సర్పంచ్గా నిలబెట్టి మేము ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతాడు గ్రామాన్ని అని మేము మహిళలకు సపోర్ట్ చేసుకుంటూ రామకృష్ణ భార్య నిలబెట్టుకున్నాము. మేము ఇంకెంత ముందుకు పోవాలని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్క వార్డు మెంబర్ గుర్తుంచుకోవాలని మా మనస్ఫూర్తిగా రామకృష్ణ నేను బలపరిచిన అభ్యర్థి మా భార్య శైలజ గారు హైదరాబాద్ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మేము దృఢ నిశ్చయంతో ఊరికి సంబంధించిన ప్రతి విషయంలో ముందుంటామని గడపగడ ప్రచారం కూడా చేస్తున్నాము. అలాగే మా మేనిఫెస్టోలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ప్రతి ఆడపిల్లకి 5,000 రూపాయలుగా బహుమతి ఇస్తాము. అది మా సొంత గవర్నమెంట్తో సంబంధం లేదు, మా సొంత నిధులతో ఇస్తాము. అది ప్రతి ఒక్క విషయంలో ముందుండి యువతకు ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్క ఇంటిలో ఏ ఆపద వచ్చినా ముందుంటామని ప్రతి ఒక్కరు నా గెలిపిస్తారని కోరుకుంటూ అందరి ముందు నేను మనం చేస్తున్నాను. గత 5 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్ గెలిచాను నేను. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు నా తోబుట్టులాగా స్వీకరించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ ఆపద వచ్చినా ముందుంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్పంచ్ అయితే గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాం? మా హైదరాబాద్ గ్రామాన్ని ముందు ప్రతి విషయంలో ముందుంచుతారు. కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో రిక్వెస్ట్ చేసి మా ఊరిని ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలని నా యొక్క ఆశయం. అదేవిధంగా ముందుకు వెళ్తామని మా గ్రామ పంచాయతీ మనం చేస్తున్నాం. మన హైదరాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి మన ప్రచారంలో ముందుగా భాగంగా మరి మన రామకృష్ణ ఈరోజు ముందు మన గ్రామ పంచాయతీలో మనకు వార్డు మెంబర్గా పనిచేసినాడు. మరి అదే నమ్మకంతో మేము గిట్ట ఈరోజు ఒక యువతకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యువత మేల్కొంటే జరగని సమస్య ఏది ఉండదని మా నమ్మకంతో ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వచ్చి ఈరోజు మరి యువతను మంచి అవకాశం ఇచ్చి బంపర్ మేయర్తో గెలిపిస్తే మాకు ఇంతకుముందు హైదరాబాద్లో పెండుకున్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయన్న నమ్మకంతో మేము ఆశిస్తూ మరి హైదరాబాద్ గ్రామ ప్రజలందరం కూడా యువతకే ముందు ఉంచాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరము ఆశీర్వదిస్తూ బ్యాట్ గుర్తుకు ఓటేసి బంపర్ మేయర్తో గెలిపించుకుంటామని మీ సమయం ముందు మాట్లాడుతాం.